రాష్ట్రంలో మరో 2-4 రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సిటీతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తనం పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో మరో 3-4 రోజుల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో నార్మల్ కంటే 2-3 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ నమోదవుతోంది. ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం మారుతున్న వెదర్తో జల్లులు పడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, అలాగే మన కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మనకి తూర్పు దిక్కులో చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో 2-3 చోట్ల మనకి భారీ వర్షం 7 సెంటీమీటర్లు దాటి పడే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మనకి మోడరేట్ నుంచి 1-2 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో పలు చోట్ల వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ వర్షం కురిసింది. చైతన్యపురి, కొత్తపేట, మలక్పేట పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే కుత్బుల్లాపూర్ పరిసరాల్లో వర్షం పడింది. కోంపల్లి, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, షాపూర్ నగర్ లో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. సిటీ సహా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాలాపూర్లో 6.8, నాగర్ కర్నూలు జిల్లా బిజ్జినపల్లెలో 5.3, ఇల్లందు, కోనరావుపేట, ఖమ్మం జిల్లా సింగరేణి, సంగారెడ్డి, రాయకోడ్లో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. వనపర్తి, ఖమ్మం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హయత్ నగర్ లో 2.5, బండ్లగూడలో 2 సెంటీమీటర్ల వర్షం పడింది. గత 4-5 రోజుల నుంచి పెరిగిన ఎండల కారణంగా గాల్లో తేమ శాతం పెరిగింది. తేమ శాతం కారణంగా ఏర్పడుతున్న క్యూములోనింబస్ మేఘాలు, వాటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.